ఉన్నతమైన స్థలముల మీదకి నేను నిన్ను ఎక్కించేదను. అంతకుముందు ఎలాంటి స్థితిలో ఉంటిమి? ఉచ్చ స్థితిలో ఉంటుంది. అంటే పడిపోయి నీచులమై పాతాళం వైపు పరుగులు తీస్తూ ఎలాంటి నిరీక్షణకు ఆధారం లేకుండా జీవిస్తూ ఉంటుంది. ఆపదలో ఉన్నప్పుడు పాపమును బట్టి శిక్షార్హులమై ఉన్నప్పుడు శిక్ష నుండి తప్పించుకొని పారిపోవటానికి ప్రయత్నం చేస్తే ఎక్కడ పారిపోయినా సాతాను పట్టుకుంటాడు. అంటే యేసులోనికి వచ్చిన తర్వాత యేసునందు విజయం, యేసునందు క్షేమం, యేసునందు భద్రత, యేసునందు కాపుదల, యేసునందు ఆశ్రయం. మారు మనసు ఎవరికి అవసరము? దారి తప్పిన వారికి అవసరం. అలాగే రక్షకుడు ఎవరికి అవసరము? రక్షణ లేని వారికి అవసరం. పరిశుద్ధుడు ఎవరికి అవసరము? పాపికి అవసరం. పరలోకం ఎవరికి అవసరము? భూలోకంలో ఉన్న వారికి అవసరం. యేసుప్రభు రక్తం ఎవరికి అవసరము? అపవిత్రమైన వారికి అవసరం. కనుక అలాంటి జీవితంలో జీవిస్తున్న మనల్ని యేసుప్రభు వారు ప్రేమించి మనందరి రక్షణ కొరకై ఆయన రక్షకుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చిన. అందుకే మత్తయి సువార్త 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే ఏం చేస్తాడు? బాగు చేయును అనే పదం వాడలేదు, స్వస్థపరచును అని రాయలేదు, అక్కర్లు తీర్చును అని రాయలేదు. ఎందుకంటే ఇవన్నీ మనకు ప్రాథమికమైనది కాదు, అవసరమే అవి. అయితే చివరిలో మనకు అవసరం, మొదట అవసరమైనది రక్షణ. అందుకే కొత్త నిబంధన మొదటి పేజీ మనకు రక్షకుని పరిచయం చేస్తుంది, రక్షకుడితో ఆరంభించబడుతుంది. మత్తయి సువార్త 1 మనకు అదే జ్ఞాపకం చేస్తుంది. అందుకే మనకు రక్షకుడే, సేవియర్ ఈజ్ బోర్న్, రక్షకుడు ఉదయించినాడు అని క్రిస్మస్ దినాల్లో, ఈ డిసెంబర్ దినాల్లోనంత పాటలు మనం చూస్తూ ఉంటాం. ఒక ఇంజనీర్ ఉదయించినాడు, ఒక డాక్టర్ ఉదయించినాడు, ఒక వ్యాపారవేత్త, ఒక రాజకీయ నాయకుడు, ఒక పొలం పని చేసే వ్యక్తి, ఒక వ్యవసాయదారుడు ఉద్భవించినాడని రాయలేదు. ఎందుకంటే అలాంటి వాళ్ళు చాలామంది అప్పటికే పుట్టారు, రక్షకుడు పుట్టలేదు. అందుకే ఏ సేవియర్ ఈజ్ బోర్న్, రక్షకుడు ఉదయించినాడు. రక్షణ లేని మనకు రక్షణ ఇచ్చుట కొరకై రక్షకుడు మనందరి పక్షాన మానము రుచూడటానికి శరీర ఆకారాన్ని భూమి మీదకి దిగి వచ్చిన. ఆయన శరీరం లేకపోతే మనం రుచూడలేడు. ఆయన ఆత్మదేవుడు, ఆత్మ మరణం ఎలాగ రుచి చూస్తుంది? ఆత్మకు మరణం లేదు. అందుకే మనందరి పాపాల కొరకు మరణించాలంటే ఆయన ఖచ్చితంగా శరీరంలో రావాలా, రక్త మాంసాల్లో రావాలా. అయితే మన వలె పాపము కలిగిన రక్త మాంసాల్లో రాలేదు, కానీ పాపము లేనివాడిగా ఈ భూమి మీదకి వచ్చి పాప సహితుల్లో నుండి పాపరహితుడు భూమి మీద ఉద్భవించినాడు. ఆయన పేరు యేసు. ఆ యేసు మన పాపములన్నీ భరించడానికి శిలువ మీదకి వెళ్ళి తల మీద ముళ్ళము కిరీటం, ముఖమంతా ఉమ్మి ఆయన గడ్డ వెంట్రుకలు పీకి వేసినారు. ఆయన దేహం అంతా కూడా దెబ్బలు, వ్యవస్థనిగా చేసినారు. ఆయన చేతుల్లో మేకులు, ఆయన కాళ్ళల్లో మేకులు, ప్రక్కలో బల్లెపోటు, యేసు రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోకంలో మహామహుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన మనుషునికి ఉచితంగా పెట్టిన భిక్ష, రక్షణ. అది వరం, అది దానం, అది ఈవి, అది కృపావరము అని బైబిల్లో వ్రాయబడుతూ వచ్చి, వరము, ఈవి, దానము, భిక్ష అనేది ఎవరిస్తారో వారికి అది క్రయముతో కూడుకున్నది, వెలైవా. ఎవరు తీసుకుంటున్నారో వారికి అది ఉచితం. రక్షణ ఆయన ఇచ్చినాడు, దాని క్రయం ఆయన ప్రాణము. రక్షణ మనం తీసుకున్నాము, అది మనకు ఉచితం. కనుక యెహోవా నా దుర్గము, మొదటిది ఆయన నా రక్షణ దుర్గము. పాపులమైన మనల్ని ప్రేమించి మన కొరకై రక్షణ అనుగ్రహించుట కొరకై రక్షకుడికి భూమి మీదకి వచ్చి
లూకాసు వార్త 2 అదే మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు డాక్టర్ పుట్టి ఉన్నాడు, గాయకుడు పుట్టి ఉన్నాడు, నాయకుడు పుట్టి ఉన్నాడు, సేవకుడు పుట్టి ఉన్నాడు, ఎల్డర్ పుట్టి ఉన్నాడు, రాజకీయ నాయకుడు పుట్టాడు, కార్యకర్త పుట్టాడు అని రాశారా? ఆ గృహిణి పుట్టాడని రాశారా? రక్షకుడు పుట్టాడు. అది మన కర్తవ్యం, మన బాధ్యత, మనకు అవసరం, మన అక్కర. అందుకే దేవుడు మానవుడుగా రక్షకుడిగా ఉదయించు. రెండవది కీర్తనలు 18:46, Psalm 18:46. 18వ కీర్తన 46. Psalm 18:46. 18వ కీర్తన 46. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు. రెండవ దుర్గం ఏంటి? ఆశ్రయదుర్గం. ఎవరికి ఆశ్రయం కావాలా? నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కావాలి. ఎవరు నిరాశ్రయులు? ఈ మధ్యలో తుఫాన్లు వస్తున్నాయి కదా, ఇళ్ళు వాకిళ్ళు అన్నీ పోగొట్టుకున్న వారిని సైక్లోన్ రిలీఫ్ సెంటర్స్ అంటారు. అంటే తుఫాను బాధిత కేంద్రాలు అని. పెద్ద పెద్ద ఇలాంటి హాల్స్ ఉంటాయి, అక్కడ తెచ్చి అన్ని వదులుతారు. అలాగే యుద్ధంలో కూడా నష్టపోయిన వారికి కూడా, శరణార్థులకి, నిరాశ్రయుల వారికి ఆశ్రయం కలిగిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద వాటితో డేరాలేసి మనుషులకు నీడ కల్పిస్తుంటారు, భోజనం కూడా ఏర్పాటు చేస్తుంటారు. మనము ఈ పాపాన్ని బట్టి నిరాశ్రయులమైనప్పుడు, అంటే దేవుని సన్నిధి లేకుండా ఉన్నప్పుడు, ఎందుకు లేదు? పాపం అంటే పరిశుద్ధుడు ఉండడు కదా. అందుకే ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యూను హేబెలును చంపిన తర్వాత కయ్యూను దేశదిమ్మరై వెళ్ళిపోయాడు. బైబిల్లో రాయబడిన దేవుని సన్నిధిలో నుండి వెళ్ళగొట్టబడ్డారు. ఆదాము అవ్వలు కూడా పాపం చేసినప్పుడు దేవుని సన్నిధిలో నుండి వెలపల్లికి వెళ్ళగొట్టబడ్డారు. పాపము మన దైవ సన్నిధిలోనికి రానికుండా దూరం చేస్తుంది. అంటే దేవుని ఆశ్రయం లేకుండా దూరం చేసిన పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి ఆశ్రయము పొందా. పాత నిబంధనలో ఎవరైనా పొరపాటు చేస్తే పరిగెత్తిపోయి ఆశ్రయం పొందటానికి 6 ఆశ్రయపురాలు ఉండేవి. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆ ఆశ్రయపురాలు 6 సరిపోలేదు. 7వ ఆశ్రయపురం యేసుక్రీస్తు ఈ భూమి మీదకి దిగి వచ్చి, పాత నిబంధనలో ఆశ్రయపురంలో ఉన్నవారికి ఎవరు కీడు చేయటానికి వీల్లేదు. అలాగే యేసునందు 7వ కొత్త నిబంధనలోని ఆశ్రయపురంలో ఉన్న వారికి ఏ కీడు రాదు. ఎందుకంటే రోమా 8:1 రాయబడింది, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. నౌ దేర్ఫోర్ నో కండమినేషన్ unto them that are in Christ. క్రీస్తులో శిక్ష లేదు, క్రీస్తులో క్షమాపణ ఉంది, క్రీస్తులో శాపము లేదు, క్రీస్తులో ఆశీర్వాదం ఉంది, క్రీస్తులో దుర్నీతి లేదు, క్రీస్తులో నీతి ఉంది, క్రీస్తులో పాపము లేదు, క్రీస్తులో పరిశుద్ధత ఉంది, క్రీస్తులో క్షయత లేదు, క్రీస్తులో అక్షయత ఉంది, క్రీస్తులో వాడబారిన స్థితి లేదు, క్రీస్తులో వాడబారం ఉంది, క్రీస్తులో సమస్తము దాచబడి ఉంది, క్రీస్తులోనే కృప మహదైశ్వర్యం ఇమిడి ఉన్నాయి. ఆ యేసుక్రీస్తును అంగీకరించిన వారు 7వ ఆశ్రయపురమైన ఈ కల్వరి దగ్గరికి వచ్చి, కొండ దగ్గరికి వచ్చి ఆ యేసును స్వీకరించినాము. ఇప్పుడు ఆశ్రయదుర్గమైన వాడు ఆపదలో ఉన్నప్పుడు, పాపమును బట్టి శిక్షార్హులమై ఉన్నప్పుడు, శిక్ష నుండి తప్పించుకొని పారిపోవటానికి ప్రయత్నం చేస్తే ఎక్కడ పారిపోయినా సాతాను పట్టుకుంటాడు. యేసులోనికి వచ్చిన తర్వాత యేసునందు విజయం, యేసునందు క్షేమం,
యేసునందు భద్రత, యేసునందు కాపుదల, యేసునందు ఆశ్రయం. యెహోవా నా దుర్గము. మొదటి దుర్గం చూసినాం, రక్షణ దుర్గం. రెండవది ఆశ్రయ దుర్గం. మూడవది కీర్తనలు 18:2 Psalm 18:2 18వ కీర్తన 2వ వచనం. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నాదే. అన్ని నా 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 చూసినారా? మా 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 అని మామూలుగా మనం ఆరాధన చేస్తాం. దావీదు ఎలాగ చేసినాడంటే నా నా నా. దావీదు ఆరాధన పూర్తిగా మనకి సవాల్తో కూడిన వ్యక్తిగతమైన ఆరాధన. అది ఎలాంటి పరిస్థితుల్లో చేసినారో పైన రాయబడింది. ఆయన నా దుర్గము, నా కేడెము, నా గానము, నా ఆశ్రయము. తర్వాత ఇక్కడ మనకు అవసరమైన లేదా మన సందర్భానికి సూట్ అయ్యే మాట ఏ పదం? ఉన్నత. రాస్తారు కదా 2వ వచనంలో 2వ వర్షం. నా ఉన్నత, మై హై టవర్, ఎత్తైన దుర్గం. అంత ఎత్తుకి ఇంక సతండ ఎదగలేడు, రాలేడు. అంటే హిమాలయ పర్వతాలకి ఇంకే ఎత్తు. ఎంత ఎత్తు? 3వ ఆకాశం అంత ఎత్తు. ఎంత ఎత్తు? యేసుప్రభు ఎంత ఎత్తు ఉంటే అంత ఎత్తు. యేసుప్రభు ఎంత ఎత్తున్నాడు? మనం వాళ్ళు ఎవరైనా అడిగినారు మీ ఎత్తు ఎంత అని. నేను చెప్తాను 5.7, 9, 5 ఎంతో కొంత మన ఎత్తు. యేసుప్రభు హైట్ ఎంత? ఎత్తు ఎంత? పొడవు ఎంత? వెడల్పు ఎంత? విశాలం ఎంత? లోతు ఎంత? బైబిల్లో రాయబడింది, ఆకాశ మహాకాశాలు ఆయనను పట్టజాలు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. ఆయన కొలవలేము. ఏ స్కేలు ఏ టేపు సరిపోదు. ఆయన కొలవలేనంత ఎత్తగలిగిన వాడు. ఆయన గ్రహింపులేనంత విశాలమైన వాడు. అలాంటి యేసుక్రీస్తు మన ఉన్నత దుర్గమయ్యాడు. బైబిల్లో ఉన్నతమైనవి చాలా ఉన్నాయి. ఉన్నతమైన స్థలముల మీదకి నేను నిన్ను ఎక్కించేదను. ఉన్నతమైన కొండలు ఉన్నాయి. ఉన్నత స్థలములపై ఎక్కించి చూపించే పాట కూడా ఉందనుకుంటా. కనుక ఆయన మన ఉన్నత దుర్గం. అంతకుముందు ఎలాంటి స్థితిలో ఉంటుంది? ఉచ్చ స్థితిలో ఉంటుంది. అంటే పడిపోయి నీచులమై పాతాళం వైపు పరుగులు తీస్తూ ఎలాంటి నిరీక్షణకు ఆధారం లేకుండా జీవిస్తూ ఉంటుంది. ఈ ఉచ్చ స్థితిలో ఉన్న మానవుణ్ణి, నీచ స్థితిలో ఉన్న మానవుణ్ణి బైబిల్లో పేతురు రాశాడు కదా, పంది వలే. పంది ఎక్కడ పోతుంది? కొండ ఎక్కుతుందా? చెట్లు ఎక్కుతుందా? మీ ఊర్లో ఊరు పందులు కాదు, అడవి పందులు ఉన్నాయా? అడవే లేదు మీకు, అంత పొలాలే కదా, కొండలే లేవు. కనుక దాదాపు ఉండకపోవచ్చు. అవి ఎట్లా దాడి చేస్తాయంటే మీలో కొంతమందికి తెలిసిండకపోవచ్చు. మేము వాటిని కనిపించేటట్లే చూస్తుంటాం అప్పుడు రాత్రి యూనివర్సిటీలో అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు. మామూలు ఊరు పందులు వచ్చినట్లు 1, 2, 3, 4 అట్లా రావు, మందలు వస్తాయి. మా డిపార్ట్మెంట్లో అటెండర్ పని చేస్తాడు, పక్కన ఊరోళ్ళే, పక్కన గ్రామాలు ఉంటాయి కదా. అట్లా ఎప్పుడన్నా లేటుగా వస్తుంటాడు యూనివర్సిటీ, 10కి రావాలి కదా, 11కి అట్లా. ఏంటయ్యా లేటుగా వచ్చినావు అంటే, సార్ రాత్రంతా పందులు పడి చెనక్కాయ పాడు చేసినాయి సార్. ఏనుగులు పడి పాడు చేసినాయి అనేది విన్నాము, జింకలు పడి పాడు చేసినాయి అనేది విన్నాము, లేదా గూగులు పక్షులు వచ్చి పాడు చేసినాయి అని విన్నాము. పందులు ఇలా పాడు చేస్తాయంటే అది అడవి పందులు సార్ అన్నాడు. అడవి పంది ఏం చేస్తుంది? ఏదో ఒకటి తినేసి పోతుంది కదా అంటే అట్లా తింది సార్. అది గుంపలు వస్తాయని. ఎన్ని వస్తాయంటే 10, 20, 30, 40 కూడా వస్తాయి సార్. ఒకసారి పొలంలోకి వచ్చినాయి అని అంటే ఇంకా పొలం అంతా తిరిగేసి దాన్ని దాడి చేసి పనికి రాకుండా చేసిపోతాయి. మరి ఏం చేస్తారంటే కరెంట్ షాక్ లోపలికి రాకుండా
అలాగే రకరకాల రైతులకు ఆలోచనలు ఉంటాయి కదా. మొత్తానికి వారి పంట కాపాడుకోవటానికి ప్రయత్నం. అంటే పేతురు రాసినప్పుడు పంది వల్లే తిరగొచ్చుంటుంది. అంటే అది పైకి ఎప్పుడు ఎక్కదు, ఎంతసేపు ఉన్న భూమి మీద తిరుగుతుంది. పంది కొండ మీద ఎక్కింది ఎప్పుడన్నా ఫోటో చూసినారా మీరు? చూసిండారు? కుక్క అన్ని ఇంట్లో తిరిగేవే, ఊర్లో తిరిగేవే, వీధుల్లో తిరిగేవే. అలాంటి పరిస్థితుల్లో మనల్ని ఆయన ఉన్నత దుర్గం మీదకి ఎక్కించి, కీర్తనకాడ రాశాడు కదా, లీడ్ మీ టు ద రాక్ దట్ ఈస్ హైయర్ దన్ ఐ. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు. ఆ కొండే యేసుక్రీస్తు ప్రభు. ఆ నామమే యేసు నామం, ఉన్నతమైన నామం, అన్ని నామముల కంటే హెచ్చైన నామం. ప్రతి మోకాల వంగు నామము, ప్రతి నాలుక సంస్తుతించు నామం. ఆ ఉన్నత స్థలములోనికి, ఉన్నత మార్గములోనికి, ఉన్నత దుర్గములోనికి యేసు ప్రభు వారు మనల్ని ఇప్పుడు తోడుకొని వచ్చినాడు. ఆయన నా దుర్గము. 3 విషయాలు చూసినాం. మొదటిదేంటి? రక్షణ దుర్గం. మూడవదేంటి? ఆశ్రయ దుర్గం. రెండవదేంటి? ఆశ్రయ దుర్గం. మూడవదేంటి? ఉన్నత దుర్గం. 4వది చూసి ముగిస్తామా? టైం అయిపోతుంది. 27:1 కీర్తన 27:1. యెహోవా నాకు వెలుగును రక్షణ అయినాడు, నేను ఎవరికి భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెళుతు. ఏ దుర్గం? ప్రాణదుర్గం. చూడండి కీర్తన కాడ ఎలాగ పొందుపరిచినాడు కదా. మన మాదిరి ఎప్పుడు ఏ పదం రాదు కనుక ఒకే పదం వాడుకుంటుంటాం. ఆయన అనుభవపూర్వకంగా ఆయన నా ప్రాణదుర్గము అంటే ప్రాణం, నా ప్రాణం ఆయన ప్రాణంతో పెనేసుకుని ఉంది, లేదా ఆయన ప్రాణం నా ప్రాణంతో పెనేసుకుని ఉంది. అందుకే దావీదు తన ప్రాణముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, ప్రాణంతో మాట్లాడుతున్నాడు. బైబిల్లో ప్రాణంతో మాట్లాడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొత్త నిబంధనలో పాత నిబంధనలో దావీదు, కొత్త నిబంధనలో ఒక ధనవంతుడు. లూకాసు వార్తలో మనం చూస్తాం. ఆ ధనవంతుడు ఎందుకంటే బాగా పండించినాడు, పొలాలు విస్తారంగా పడినాయి. పంట అంతా తీసుకొని వచ్చి గోదాములో కోల్డ్ స్టోరేజ్లో వేసినాడేమో. రాత్రిపూట అలసిపోయి ఇలా ప్రాణంతో చెప్తున్నా, నా ప్రాణమా తినము త్రాగము సుఖించు. నువ్వు ఎన్ని ఏళ్ళు తిన్నా కూడా విస్మంతా కూడా తరగనంత ఆస్తుంది అని అనుకుంటా ఉన్నాడు. అయితే ఉన్నట్టుండి పానకుల పుడక మాదిరి ఆయనకు ఒక వార్త వచ్చి, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సంపాదించినవన్నీ ఏమైపోతాయి? అప్పుడు ఆ ప్రాణానికి జవాబు లేదు. ఆ వ్యక్తి యొక్క దుస్థితి విషాదం. అయితే దావీదు కూడా ప్రాణంతో మాట్లాడినాడు. 103వ కీర్తన 1వ వచనంలో, నా ప్రాణమా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు జవాబు చెప్పండి. చెప్తారా లేదా? చెప్తారా లేదా? బైబిల్ ప్రశ్న కాదు, మీకు కష్టమై ఎప్పుడు నేను అడగను, ఎందుకంటే మీకు తెలిసినంత నాకు తెలియదు కదా. ఇప్పుడు ప్రాణంతో మాట్లాడిన దావీదు ధనవంతుడు అయి ఉంటాడా? ప్రాణంతో మాట్లాడిన లూకాసు వార్తలో ఉన్న ధనవంతుడు ఎక్కువ ధనవంతుడు అయి ఉంటాడు. వెరీ గుడ్. దావీదు వాళ్ళందరికీ ఆ ప్రాణంతో మాట్లాడిన ధనవంతుని కంటే గొప్ప. ఇప్పుడు దావీదు కూడా మరి ఇట్లే అనాలి కదా, నీ కొరకు రాజ్యం ఉంది, సింహాసనం ఉంది, ఆస్తి ఉంది, ప్రజలు ఉన్నారు, సామంతులు ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ధనఘనతలు ఉన్నాయి, ఆ తర్వాత తలాంతులు ఉన్నాయి, ఆయనకి ధైర్యం ఉంది, ఆయనకి లేనిది ఏముంది? అన్నీ ఉన్నాయి కనుక తిను తాగు సుఖించు సంతోషించు అని దావీదు అనొచ్చు కదా. దావీదు అనటానికి ఎక్కువ అవకాశం ఉంది, ఎందుకంటే అంత విస్తారంగా ఉంది ఆయనకు. దావీదు యొక్క ఆస్తితో పోల్చుకుంటే లూకాసు వార్తలో ఉన్న ధనవంతుని ఆస్తి అంతా వెంట్రుక వాసి ఉంటుంది. దావీదుకున్న తలాంతలు పోల్చుకుంటే, దావీదుకున్న గొప్ప సంగతులన్నీ పోల్చుకుంటే లూకాసు వార్తలో ఉన్న ధనవంతునికి చాలా తక్కువ ఉంటుంది. కానీ తక్కువ ఉన్నాడు ఎక్కువ సేపడుతున్నాడు, ఎక్కువ ఉన్నాడు అస్సేం లేకుండా ఉన్నాడు. అందుకే తెలుగులో ఒక సామెత ఉంది కదా, ఏమి లేని ఇస్తురా ఎగిరెగిరి పడుతుందండి, అన్నీ నిన్ను ఇస్తురా
సైలెంట్గా ఉంటాం మీ మాదిరి. ఏం లేని ఇస్త్రీ కనుక ధనవంతుడు ఎగిరెగిరి పడుతున్నాడు, తిన్ను తాగు సుఖించు, నీ కొరకు చాలా చాలా సమకూర్చిన. దావీదుకి అంత రాజ్యమే అయినది, సింహాసనమే అయినది. వజ్ర వైడూర్య మరకత మాణిక్య నీలల కెంపులు పచ్చలన్నీ ఆయనవే. 40 ఏళ్ళు ఆ రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించి 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ లేదు, తిరగాల్సిన పని లేదు, ప్రజల చుట్టూ ప్రజల దగ్గరికి వచ్చి ఓట్లు అడగాల్సిన పని లేదు. దేవుడు ఆయన అభిషేకించినాడు కనుక 40 ఏళ్ళు ఆయన రాజు. అలాంటి రాజు ప్రాణముతో తిను తాగు సుఖించని చెప్పట్లేదు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చి, అంత ఉన్నతమైన స్థానంలో ఉండి దేవుణ్ణి మర్చిపోకుండా ఉండటానికి అవకాశం ఉంటుందా? మనకు చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న పనులు, చిన్న చిన్న పొలాలు, చిన్న చిన్న రైతులు, చిన్న చిన్న చెరువులు ఉంటేనే దేవుడు గుర్తురాడు. చాలా పనులు ఉన్నాయండి మాకు, ఎక్కడైతుంది చర్చికి రావాలంటే, మేము అదర్ ఖాళీకి లేము కదా అని అంటాం. దావీదు కంటే ఎక్కువ పని ఉన్నవాళ్ళు ఇక్కడ వాళ్ళనుంటే చేయొద్దండి. దావీదు కంటే అందంగా ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే చేయొద్దండి. దావీదు వలే తెలివితేటలు ఉన్నవాళ్ళు చేయొద్దండి. దావీదులాగా పాడేవాళ్ళు అస్సలు లేరులే, దావీదులాగా పాటలు రాసేవాళ్ళు అస్సలు లేరు, దావీదులాగా దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు అస్సలు లేరు. ఇంకెన్ని చెప్పుకున్న ఆయన సుగుణాల సంపద తక్కువే. ఇదిగో దావీదు కంటే గొప్పవాడు దావీదు కుమారుడు, తండ్రిని మించిన తనయుడు, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. ఆ యేసు మనందరి కొరకాయ ప్రాణం అర్పించడానికి వచ్చినాడు ఈ భూమి మీదకి. ప్రాణం ఆయన మన కొరకు ఈవిగా ఇచ్చి, ప్రాణం పెట్టడానికి నేను వచ్చినానని సెలవు ఇచ్చిన ఆయన. తండ్రి నీ చేతికి నా ప్రాణము నా ఆత్మను అప్పగించున్నానని సెలవులోకి ఎక్కివేసి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆయన ప్రాణము మన ప్రాణానికి విలువైనదిగా ఆయన ఎంచి. ఇంకోసారి చెప్పిన ఈ మాట అర్థం కాదు. ఆయన ప్రాణము మన ప్రాణమునకు విలువైనదిగా ఎంచి. ఎక్కడన్నా ఎవరైనా చనిపోయినా ముస్లిం మతకు వాళ్ళదే ముందులు అంత అయిపోయింది స్వస్తి సాయజ్ఞ అంటే వాళ్ళ ప్రాణం తక్కువైందిగా మనం ఎంచుతాం. మనుషుని దృష్టికి ఒకరి ప్రాణం అంత తక్కువైంది అయితే, దేవుని దృష్టికి మనము ఎలాంటి వాళ్ళం? గడ్డిపోచ లాంటి వాళ్ళు, నీటి బుడగ లాంటి వాళ్ళం, ఆవిరి లాంటి వాళ్ళు. ఇలాంటి మనలాంటి వాళ్ళ కొరకై ఆయన ప్రాణం పెట్టడానికి భూమి మీదకి ప్రాణదుర్గంగా వచ్చి, మన ప్రాణాన్ని విమోచించాలంటే ఆయన ప్రాణం పెట్టాల్సిందే. ఆయన మాట ద్వారా సెలవిస్తే రక్షణ రాదు. రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ కలగదని సాధారణంగా చెప్పవచ్చు కదని బైబిల్లో రాశారు. అందుకని మనందరి కొరకు ఆయన సెలవులో రక్తం చిందించి, రక్తమే ప్రాణం. ఎవరికైనా యాక్సిడెంట్ అయినప్పుడు చెప్తుంటారు కదా, ఏమండి ఎట్లుందంటే రక్తం అంతా పోయిందండి అని. తెలియని వాళ్ళు ఏమన్నా రక్తం పోతేనే ఉంది, బతికాడా లేదా అని. రక్తం పోతే ఇంకేం బతికేదే ఉంది, కొద్దిసేపు బతుకుతాడంతే. ప్రాణమే కదా రక్తం అంటే, రక్తం అంటే ప్రాణమే కదా. కనుక యేసు రక్తం కార్చినాడంటే ప్రాణమే మన కొరకు ధారపోసి. పాత నిబంధనలో ఉన్న భక్తులే యేసు ప్రభు యొక్క పుట్టక తెలియనప్పుడు, జీవితం తెలియనప్పుడు, బోధలు తెలియనప్పుడు, సిలువ తెలియనప్పుడు, మాన భూస్థాపన పునరుత్థానాలు తెలియనప్పుడు యేసు ప్రభుని ఇలాగ ఆరాధించగలిగితే, కొత్త నిబంధనలో ఉన్న మనము యేసు ప్రభు ఎలాగ పుట్టాడో తెలుసు. మన క్రిస్మస్ అంటాం. పాత నిబంధనలో క్రిస్మస్ అనే పదము వారికి లేదు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అనేకి లేదు, క్రిస్మస్ కార్డ్స్ పంపించేకి లేదు. ఎందుకంటే లోకరక్షకుడు అప్పటికి అక్షరానుసారంగా జన్మించలేదు, ఆత్మస్వరూపిగా ఉన్నాడు దేవుడు. ఇప్పుడు కొత్త నిబంధనలో మన క్రిస్మస్, కొత్త నిబంధనలు ఆయన బోధ, కొత్త నిబంధనలు ఆయన ఆశ్చర్యకారాలు, అద్భుత కార్యాలు, సముద్రం మీద నడుచుట, కుంటోని బాగు చేయట, చోటుని బాగు చేయట, రక్తస్రాంగాల స్త్రీని బాగు చేయట, చనిపోయిన లాజర్ను లేపుట, ఇవన్నీ కొత్త నిబంధనలు ఉన్న మనకు పరిచి. అలాగే ఆయన మన కొరకే శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చే ప్రాణం విడిచుట కూడా మనకు తెలుసు. ఆ యేసు తిరిగి 3వ దినాన్ని లేచి, అందుకే బైబిల్లో రాయబడింది, ఈజ్ నాట్ హియర్, ఈజ్ రిజన్. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేస్తే మాకేంటి?
రేపొద్దున మనల గురించి కూడా అదే సాక్ష్యం. వాళ్ళు ఇక్కడ లేరు, దే ఆర్ నాట్ హియర్. ఏమయ్యారు మరి? వారు లేపబడ్డారు. వదిన ప్రభు వస్తున్నాడు, మహామహిమలో తిరిగి రాబోతున్నాడు. భూరధ్వని విడిపడబోతుంది. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారు సమాధుల్లో వారు తిరిగి లేస్తారు. ఇవన్నీ చెప్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? చోద్యం కాకపోతే, ఛాందస్యం కాకపోతే చచ్చిపోయిన వాళ్ళు ఎలాగ లేస్తారా? వాళ్ళు ఏదో చెప్తే మీరు ఏదో వినేస్తున్నారేంటి? చనిపోయిన వాళ్ళు మంటికి మన్న కలిసిపోతారు కదా, చెదలు తినేస్తాయి కదా, పురుగులు తినేస్తాయి కదా. బైబిల్లోనే రాయబడింది, వారి దేహములను పురుగులు తింటే కమ్మగా ఉన్నాయంట. పురుగులకి మజ్జిగో పెరుగు వేసుకొని అన్నం తింటా ఉంటే ఎట్లుందంటే, పాతకాలంలో అనేవాళ్ళు, ఇప్పుడంటే బాగుందంటారు. పాతకాలంలో ఏమనేవాళ్ళు? కమ్మగా ఉంది. అంటే అది చెప్పనలో కానంత మంచిగుంది అని. పురుగులకి చనిపోయిన మనిషి అలా కమ్మగా ఉన్నాడు. మనిషి క్షీణించిన, ఎముకలన్నీ అరిగిపోయిన, మట్టిలో కలిసిపోయిన మృతులను సహా సజీవులుగా లేపు దేవుడు. ఆయన మాటలో శక్తి ఉంది కనుక ఆయన మాట ద్వారా మనం లేపబడుతున్నాం. తిరిగి ఆయనతో పాటు ఉండటానికి సదాకాలం పరలోకానికి వెళ్తాం. అప్పుడు ఆ దుర్గమైన యేసును చూస్తాం, సింహాసనాసీనుడైన యేసును చూస్తాం, మన కొరకు వధించబడిన గొర్రెపిల్లైన యేసును చూస్తాం. ఆయన వలె మనముంటాం, ఆయనతోనే సదాకాలం. దుఃఖము, నిట్టూర్పు, వేదన, అంగులార్పు, అవమానం, మౌనము, గాయాలు లేవక్కడ. వధించబడినట్లు నన్ను గొర్రెపిల్లని యేసు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన సన్నిధిలో సాగిలపడే పావనుడా, మా రక్షణ కొరకై స్తోత్రం. దానికి ముంగుర్తుగా ఛాయగా ఈ ఆది ప్రబోధినాన మనం సమిష్టిగా చేరి వచ్చి ఆయన ఆరాధిస్తున్నాం. యెహోవా నా దుర్గము. మొదటిది ఆయన నా రక్షణ దుర్గము. రెండవది యెహోవా నా దుర్గము, ఆశ్రయ దుర్గం. మూడవది యెహోవా నా దుర్గము, ఉన్నత దుర్గం. నాలుగవది యెహోవా నా దుర్గము, ప్రాణదుర్గం. ఆ దుర్గమైన యేసును మన ఆరాధనల సింహాసనం ఆశీనులుగా చేస్తాం.